హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 110వ రోజు అండి. నేను బొంబాయిలో రీజెంట్ హోటల్లో నా గదిలో కూర్చొని ఉండగా ఆ అవతారమూర్తి దివ్య మంగళ రూపం ఒక ఉజ్వల దీప్తితో నాకు దర్శనమిచ్చింది. నేను ఎత్తైన 3వ అంతస్తులో ఉన్నా. కిటికీ తెరిచే ఉంది. దాంట్లో నుంచి బయటకు చూస్తూ ఉండగా వర్ణించశక్యంగాని ఓ అద్భుత దృశ్యం. వీధికి అవతల వైపు ఎత్తైన ఒక భవనం పైకప్పు మీద హఠాత్తుగా నా కంటబడింది. ఆయన కృష్ణ భగవానుడు. చిరునవ్వు చిందిస్తూ పలకరింపుగా తలాడిస్తూ ఆ దివ్య మంగళ విగ్రహం నా వైపు చేయి ఊపాడు. కృష్ణ భగవానుడిచ్చిన ఈ సందేశాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఆయన అంతర్ధానమయ్యాడు. అద్భుతమైన దివ్యానుభూతితో ఉత్తేజం పొందిన నాకు ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతుందన్న అభిప్రాయం కలిగింది. నా పాశ్చాత్య దేశ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. మళ్ళీ మరోసారి బెంగాల్ వెళ్ళేలోగా బొంబాయిలో కొన్ని బహిరంగ సభల్లో నేను ఉపన్యాసాలు ఇవ్వటానికి కార్యక్రమాలు నిర్ణయమయ్యాయి. 1936 జూన్ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు, అంటే శ్రీకృష్ణుడి దర్శనమిచ్చిన వారం రోజులకు, బొంబాయి హోటల్లో నేను మంచం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒకానొక దివ్యకాంతి నాకు బాహ్య స్మృతి కలిగించింది. నేను కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా నా గదంతా ఒక విచిత్ర ప్రపంచంగా మారిపోయింది. సూర్యకాంతి ఒక దివ్య తేజస్సుగా పరిణామం చెందింది. ఎదురుగా రక్త మాంసాలతో నిండిన శ్రీ యుక్తేశ్వర గారి విగ్రహాన్ని చూసేసరికి ఆనంద తరంగాలు నన్ను ఉక్కిరి చేసేసాయి. నాయన అంటూ వాత్సల్యం ఉట్టిపడేటట్టు పిలిచారు గురుదేవులు. ఆయన ముఖంలో దివ్య దరహాసం వెలుగుతుంది. జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఆయన పాదాల ముందు మోకరిల్లినది అప్పుడే. ఒక్కసారిగా ఆశగా ఆయన చుట్టేసుకోవాలని చటుక్కున ముందు కూరికాను. ఎంత మహత్తరమైన మధుర క్షణం! అప్పటికి కొన్ని నెలలుగా నాలో గూడు కట్టుకున్న విషాదం ఇప్పుడు ఒక్కసారి వెల్లువలా వచ్చి పడుతున్న దివ్యానందం వల్లనేనని తేలిపోయినట్లు అనిపించింది. గురుదేవా, నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయారు? నన్ను అసలు కుంభమేళాకి ఎందుకు వెళ్ళనిచ్చారు? మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినందుకు నన్ను నేను ఎంత కసిగా తిట్టుకుంటున్నాను తెలుసా? నేను మొట్టమొదటిసారి బాబాజీ దర్శనం చేసుకున్న యాత్రా స్థలాన్ని చూడాలని నువ్వెంతో వీలూరుతున్నావు కదా, అంచేత నీ ఆశకు అడ్డు రాకూడదనుకున్నా. అయినా నేను నిన్ను విడిచి ఉన్నది కాసేపే కదా. ఇదిగో మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర ఉన్నాను కదా. అయితే గురుదేవా, ఇప్పుడు ఇక్కడే ఉన్నవారు మీరేనా? ఆ గురుసింహులేనా? పూరి ఇసుక పర్రలో పూడ్చిపెట్టిన శరీరం మాదిరి మరో దేహం ధరించి వచ్చారా మీరు?